అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పూలు కోసేటప్పుడు ఈ తప్పులను చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహము ఎప్పటికీ కలగదని పెద్దలు చెబుతున్నారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మనము ప్రతిరోజు దేవునికి పూజ చేసేటప్పుడు పువ్వులతో దేవునిని ఆరాధిస్తాం. కొందరు పుష్పములను షాపుల నుండి కొని తెచ్చుకుంటారు. మరికొందరు ఇంటి దగ్గర ఉన్న పుష్పములను తెంపి దేవునిని ఆరాధిస్తారు. దేవునికి పుష్పములను సమర్పించేటప్పుడు ఈ 8 తప్పులను చేసినట్లయితే మనకు పూజా ఫలితము రాదు అని పండితులు చెబుతున్నారు. ఈ తప్పులు చేస్తే ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే, మనకు ఫలితము రాదు. మనకు తెలియకుండానే ఆ తప్పులను చేస్తూ ఉంటాము. ఆ తప్పులను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మనము ఆ తప్పులను చేయకుంటే దేవుని యొక్క అనుగ్రహము మనపై ఉంటుంది. మొదటి విషయం ఏమిటంటే, మన చెట్టు పూలను మాత్రమే మనము తెంపుకొని దేవునికి సమర్పించవచ్చు. కానీ కొందరు పక్కింటి వారు లేరని వారికి తెలియకుండా వాళ్ళ చెట్ల పువ్వులను కోసుకొచ్చి దేవునికి సమర్పిస్తారు. అలా సమర్పించకూడదు. అది దొంగతనముతో సమానము. కొందరు పక్కింటి వారు నిద్ర నుండి లేవకముందే వారి చెట్ల నుండి పువ్వులను కోసుకొచ్చి తొందరగా ఇంట్లో పెట్టేసుకుంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదని పెద్దలు అంటున్నారు. అలా వారికి తెలియకుండా పువ్వులను దొంగిలించినా కోతి జన్మ ఎత్తుతారని పెద్దలు అంటున్నారు. అలాంటప్పుడు అలా చేయడం ఎందుకు? మన దగ్గర పువ్వులు లేనప్పుడు, మన చెట్లకు మొత్తం పుష్పములు లేనప్పుడు, పక్కవారి చెట్లకు పుష్పములు ఉన్నప్పుడు వారి అనుమతితో కొంచెం డబ్బులు ఇచ్చి పుష్పములను తీసుకొనవలెనంట. కానీ ఊరికే తీసుకోరాదు. మన చెట్టు యొక్క పువ్వు ఒక్కటి పెట్టినా దేవుడు కరుణిస్తాడు. రెండవ విషయం ఏమిటంటే, కొందరు పుష్పములను తెంపేటప్పుడు చెప్పులు వేసుకొని తెంపుతారు. ఎందుకంటే వాటిని పవిత్రముగా దేవుని పూజకు పువ్వులను మనము సమర్పిస్తాము. కాబట్టి అలా చెప్పులు వేసుకొని తెంపరాదు. మనము చెప్పులతో ఎన్నో రకాలైన అమంగళకరమైన వస్తువులను తొక్కుతాము. కాబట్టి పాదరక్షలు వేసుకొని పువ్వులను కోయరాదు. మనము బయట నుండి పువ్వులు తెచ్చినప్పుడు కూడా పాదరక్షలు వేసుకొని తెస్తాము. కాబట్టి ఒకసారి ఆ పువ్వులను శుద్ధి చేసుకొని, అంటే ఆ పువ్వులపైన కొంచెము నీటిని ప్రోక్షణ చేసి గంగేచ అనే ఉన్నది కదండి, దానిని చదవాలి. ఇక మూడవది, కొందరు దేవునికి పూజ చేసేటప్పుడు కుంటి పూలు, గుడ్డి పూలు, అంటే పాడైన పూలు, రెక్కలు పోయిన పూలు, తొడిమెలు ఉండి కొన్ని రెక్కలు ఉన్న పూలతో పూజిస్తారు. కానీ మనము అష్టోత్తరం చేసినప్పుడు ఎక్కువగా పుష్పములు పడతాయి. అలాంటప్పుడు మంచి పువ్వులను ముందుగానే ఏరి ప్రక్కన పెట్టుకొని వేయాలి. అలా రెక్కలు ఊడిపోయిన పువ్వులను, పాడైన పువ్వులను ఉపయోగిస్తే భగవంతుని అనుగ్రహము మనపైన ఉండదు. మరియు మనం పుష్పములను దేవుని కొరకు తెచ్చినప్పుడు వాటిని మంచం పైన కానీ, కుర్చీ పైన కానీ, మనం కూర్చునే వేటిపైన కానీ పెట్టకూడదు. కొంతమంది పుష్పములను కవర్లలో తెచ్చి సోఫా పైన, దివాన్చా పైన, మంచం పైన పెడతారు. ఆ పువ్వులు పనికిరావని పెద్దలు చెబుతున్నారు. కొంతమంది పుష్పములను త్రుంచి పూజ చేస్తారు. అలా కాకుండా ఒక్క పుష్పము ఉన్నా సరే అలాగే సమర్పించాలి. పుష్పములను రెక్కలు చేసి దేవునికి సమర్పించకూడదు. దేవుడు ఎప్పుడు కూడా చాలా పువ్వులతో పూజ చేయమని చెప్పలేదు. ఒక్క పుష్పమైనా సరే మంచిది పెడితే చాలు. అలంకరణ చేసినప్పుడు మాత్రము రెక్కలను వాడవచ్చు. మనము దేవునికి మాత్రము రెక్కలను వాడరాదు.
ఒకసారి దేవునికి సమర్పించిన పుష్పములను తర్వాత రోజు అలాగే ఉంచరాదు. వాటిని వెంటనే తీసివేయాలి. పొరపాటున కూడా ఆ పుష్పములు వాడిపోలేదు కదా అని అలాగే ఉంచవద్దు. దేవునికి సమర్పించిన పుష్పములను డస్టు బిన్నులో కానీ తొక్కే ప్రదేశంలో కానీ వేయకూడదు. దేవునిపై నుండి తీసిన పుష్పములను భక్తితో తీసి కళ్ళకు అద్దుకొని ఒక కవర్లో వేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేయాలి. ఎందుకంటే దేవునిపైన పెట్టిన పుష్పములు ఒక రాత్రి గడిచిన తర్వాత వాటికి చాలా పవర్ వస్తుంది. అందుకని వాటిని తొక్కరాదు. మరొక విషయము, దేవుని మెడలో మాలలను వేస్తాము, పుష్పములను పెడతాము కదా. తర్వాత రోజు పూజ చేసేటప్పుడు వాటిని తీసివేయాలి. వాటిని మరలా వేయరాదు. కొన్నిటిని మాత్రము దేవునికి పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు కూడా పెట్టవచ్చు. అవి ఏమిటంటే తామర పువ్వులు, బిల్వదళాలు, తులసి దళాలు. వీటిపైన నీళ్లు ప్రోక్షణ చేసి సమర్పించాలి. కానీ దొరకని పక్షంలో మాత్రమే పెట్టాలి. ఈ విధముగా చేసినచో దేవుని అనుగ్రహము మనపై ఎల్లవేళలా ఉంటుంది. అన్ని శుభాలు జరుగుతాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.